ప్రార్థిస్తున్నామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన మా దేవ, కృపగల మా యేసుక్రీస్తు ప్రభు, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మరోసారి ఈ పాదాలు గడికి వస్తున్నాగా వాక్యం ద్వారాగా నాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడండి. మేము ఏ రీతిగా నీకు మహిమకరంగా అనుకూలంగా జీవించాలో మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి. వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగం మనకు తెలిసిందే. అనేక సందర్భాల్లో మనం ప్రార్థన కూడా అంతే చేస్తూ ఉంటాం కాబట్టి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నేటి దినాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ, బయట సంఘాల్లో చూసుకున్నా కానీ, కుటుంబాల్లో చూసుకున్నా కానీ, తర్వాత లోకంలో చూసుకున్నా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ, క్రైస్తవుల్లో కానీ ఐక్యత అనేది చాలా తగ్గుతుంది. ఎందుకు ఐక్యత లేదంటే, యథార్థంగా ప్రభువుని సేవించే విషయంలో, లేకపోతే ఆయన వెంబడించే విషయంలో ఐక్యత కోల్పోతూ వస్తున్నారు. ఎవరైతే విమోచింపబడుతూ వస్తారు, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారు, వారు ఐక్యత కలిగి ఉంటే ఏ విధమైన అనుభవాలు, లేకపోతే ఏ విధమైన దేవుడు మేలు చేస్తాడు. అది ఎందుకు అంత మేలు, అది అంత మనోహరం అని ఇక్కడ రాయబడుతుంది. దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు అనేకమైన శ్రమలని, అనేకమైన పరిస్థితులు కొంటూ వస్తున్నాను. తన అనుభవాన్ని జోడిస్తే ఇక్కడ చెబుతున్నాను అన్నమాట. ఎందుకు అంటే, దేవుడి బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు కలిసి దేవుని సేవించకపోతే దేవుడి కార్యాలు చూడలేము జీవితం. అందుకని చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 2 మొదటి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకు ఏమి పని? ఆ సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునని చేయుడనెను. చాలండి. ఇక్కడ మనం తెలిసింది, ఇది వివాహం వాక్యం కాదండి. వివాహం అయిపోయింది, మన ప్రభు దగ్గర వివాహం వాక్యం కాదు. కాకపోతే దీంట్లో నేను చదివినప్పుడు కొన్ని విషయాలు నాకు నేర్చుకుంటూ వచ్చాను, నాకు కొన్ని తెలుస్తూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వివాహానికి హాజరవుతూ వచ్చిండు. ఆయన తల్లి, తర్వాత శిష్యులు కూడా హాజరవుతూ వచ్చారు. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారి యొక్క కార్యాలు, లేకపోతే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు, చెప్పిన పని చేసినప్పుడు ఏ విధమైన గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతున్నది ఈ యొక్క 2 కాంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక వివాహానికి పిలువబడుతూ వచ్చారు. పిలువబడుతున్నప్పుడు వివాహం ఏమైపోయిందండి? ద్రాక్షారసం అయిపోయింది. మనం ఇక్కడ 6వ అధ్యాయాన్ని కూడా చూసుకున్నప్పుడు 6వ అధ్యాయంలో చూసా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం వచ్చినప్పుడు ఏమంటుండంటే, యూదుల ఆచార ప్రకారం, లేకపోతే శుద్ధీకరణ ప్రకారం, లేకపోతే వాళ్ళు ఆచార ప్రకారం ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కుంటారు, లేకపోతే రకరకాల ఆచారాలు పాటిస్తారు. దాని ప్రకారం అక్కడ 3 6 రాతి బాణలు ఉంటూ వచ్చినాయి. 6 రాతి బాణలను ఏం చేయమని చెప్పిందంటే, అంచుల వరకు నీళ్లు నింపుడు అని చెప్పి. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే, ఇక్కడ ఏ విధమైన ఐక్యత మనం చూస్తా ఉందంటే, యేసు ప్రభు చెప్పింది చేశారు. రెండోది ఏం చేయలేదు. నీళ్లు పోయమంటే నీళ్లు పోసారు. ముంచపోయి ఎవరికి ఇప్పుడు హిందూ ప్రధానికి ఇచ్చారు. ఎందుకంటే ఆ వివాహానికి ఎవరు వచ్చారు? హిందూ ప్రధాని వచ్చింది అన్నమాట. ఎందుకంటే
ఒక ప్రధాని వచ్చిందంటే ఎంత ఘనతండి. మన కాడికి ఎవరన్నా పెద్ద మంచి అధికారులు వస్తే మనకి ఎంత గొప్పతనం. అయితే అక్కడ ఏమాత్రం ఏంది నష్టం ఉండకూడదు, లేకపోతే ఏమాత్రం అవమానం ఉండకూడదు. అయితే వాళ్ళు అది లోక సంబంధమైన వివాహంగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వివాహానికి హాజరవుతూ వచ్చిండు కదా. ఆ యొక్క ద్రాక్షారసం తాగినప్పుడు, లేకపోతే ఇందు ప్రధానికి ఇచ్చినప్పుడు, ఆయన దాన్ని రుచి చూసినప్పుడు, ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మొదట మంచి రసం పోస్తారు, జనులు ఎట్టుంటారంట, మత్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట అండి, జబ్ర. అంటే అది ఏ వివాహం అంటే ఈ లోక సంబంధమైన, లేకపోతే ఈ యొక్క మత్తు కలిగించే ఆ ద్రాక్షారసంలో, లేకపోతే ఈ లోక సంబంధమైన వివాహం యేసుప్రభువు హాజరవుతూ వచ్చిండు. అయితే ఎందుకు ఆయన అక్కడ మేలు చేయాలని ఇష్టపడుతుంటే, ఎందుకు ఆయన కార్యం చేయాలని ఇష్టపడిందంటే తన క్రియలు, లేకపోతే అనేక మందిని ఆయన మళ్లించడానికి, అనేక మందిని ఆకర్షించడానికి, అనేక మందిని ఆయన వైపు మళ్లించడానికి, తన క్రియలు జరిగించడానికి ఆయన అక్కడ ఆ కార్యం చేస్తూ వచ్చిండు అనమాట. ఏం చేస్తూ వచ్చిండో అయితే ఆయన ఆ నీళ్ళని ఏం చేస్తూ వచ్చిండండి, ద్రాక్షారసంగా మార్చుతూ వచ్చిండు కదండి. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని మాటలకి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలకి విని ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో, ఎప్పుడైతే చెప్పింది చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆ యేసు ప్రభువు వారి మాటలు శిష్యులు వింటూ వచ్చారు, వెంటనే నీళ్ళు ఏం చేశారండి, నింపుతూ వచ్చారు. కానీ అక్కడ ఏం కావాలా, ద్రాక్షారసం కావాలా. అయితే అక్కడ కావాల్సిన కొద్దిగే, ఎందుకంటే సామాన్యంగా చాలా మంది అక్కడ తాగేశారు, మత్తుగా ఉంటూ వచ్చారు. అయితే కొద్దిగా కావాలా. యేసు ప్రభువు యొక్క కార్యం చూసుగా సమృద్ధిగా ఇస్తవచ్చు, ఎంతంటే చాలా సమృద్ధిగా ఇస్తవచ్చు. ఎందుకంటే ఆ యొక్క హిందూ ప్రధానికి ఆ యొక్క యేసు ప్రభువు యొక్క గొప్పతనం తెలియాలా. ఆ తర్వాత ఆ పెళ్లి కుమారుడు లేకపోతే పెళ్లి బంధువులు ఎవరు వచ్చారో అక్కడ దేవుడి యొక్క క్రియలు జరగాల, యేసు ప్రభువు యొక్క క్రియలు జరగాల. ఆ తర్వాత శిష్యులైన వారు కూడా విశ్వాసంలోను, ఆత్మీయతలోను, ఆయన వెంబడించే విషయంలోను దృఢంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు అనే కార్యము ఇక్కడ జరిగిస్తూ వచ్చింది అనమాట. అందుకనే మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రభువుని కనపరుస్తామో, ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో, ఆ సమయంలో దేవుడి యొక్క క్రియలు మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. దేవుడి యొక్క క్రియలు జరుగుతాయి. మనం మౌనంగా ఉంటే చాలు అన్నమాట. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆయన క్రియలు జరుగుతాయి. ఆ తర్వాత కింద చదువుకుంటే మనం 8వ వచనం దయచేయండి. నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అది అయితే ఇక్కడ ఏం చేసిండు, మధురంగా మార్చవచ్చు కదా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వారు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడని అక్కడ వాళ్ళొక నీళ్ళని, సేదైన నీళ్ళు అంటే మారాన్ని ఏం చేస్తూ వచ్చిండంటే మధురంగా మారుస్తూ వచ్చి. అంతేకాదు కానీ నయోమి యొక్క జీవితంలో కూడా కదండి, ఏ విధంగా అయితే బెత్లెహేముని విడిచి ఎక్కడ పోతూ వచ్చింది, మోయాబు దేశం పోయిన తర్వాత మోయాబు దేశంలో వెళ్ళేటప్పుడు నిండుగా వెళ్ళిపోతూ వచ్చింది. తన భర్తను తన పిల్లలను తీసుకుని వెళ్తూ వచ్చింది. వచ్చేటప్పుడు ఎవరెవరు వచ్చారండి, సమస్తం కోల్పోతారు. భర్తను బాగొట్టుకుంది, పిల్లలను బాగొట్టుకుంది. ఆ తర్వాత మొదట అధ్యాయం 20వ వచనంలో ఆ రూతు గ్రంథంలో ఏమంటుందంటే, నయోమి అన్నప్పుడు ఆమె వాళ్ళు ఏమంటున్నారు దయచేసి చూడండి. అది ఇప్పుడు ఏమన్నా నయోమి అనొద్దు, ఎందుకు నేను
మారా. దేవుడి యొక్క క్రియలు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తుంటామో, ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో, ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రభు కార్యాలను ఎదురు చూస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన చెప్పింది చేస్తామో, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే తన క్రియలు జరిగించుకుంటాం కదండి, తన కార్యాలు జరిగించుకుంటాం. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే దీనిలను బలపరుస్తాడు. అందుకే చూడండి 2వ రాజుల గ్రంథంలో కూడా అక్కడ మనం కూడా చూడవచ్చు కొన్ని మాటలు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజు గ్రంథం 6వ వచనం. ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన గట్టుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు కాబట్టి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా ఈ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయను. అది కదండి, ఇక్కడ సిరియా రాజు మనం చూస్తాను. అయితే ఇశ్రాయేల్ రాజు పైన యుద్ధం చేయాలని కదండి ప్రతి విషయంలో ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఎవరో తెలుస్తుంది? దైవ సేవకుడు ఎలీషాకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తుండు అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగానే వర్తమానం పంపిస్తుండు. మీరు పోవద్దయ్యా, అక్కడ శత్రువు ముందుగానే కాసుకొని ఉండు, ప్రమాదం ఉంది, అలా వాళ్ళు మేము దాడి చేస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు ఆగిపోతున్నారు. వీళ్ళు సిరియా రాజులు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ముందుగానే వెళ్ళి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినా అక్కడ ఎవరు ఉంటున్నారు? ఎవరు లేదు. అది సిరియా రాజు కగ్గోలు పడిపోతుండు, కంగారు పడిపోతుంది. ఏం జరుగుతుంది అసలుకి, ఏం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు తన దాసుల్లో ఒకటి పిలిచేసిండు. పిలిచి ఏమంటుండు, ఇశ్రాయేల్ పక్షాన మన పక్షాన ఎవరు ఆ విధంగా ఉన్నారు నాకు తెలుగు అని చెప్పినప్పుడు ఏం చేస్తా వచ్చిండు, ఆ దాసుడు పోయి అడిగినప్పుడు ఒకసారి చెప్పండి. ఆ దాసుడు పోయి అడిగినప్పుడు ఇశ్రాయేల్ రాజు పక్షాన ఎవరు లేరు కానీ ఎలీషానే ప్రవక్తడు, మీరు ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో ఆయనకి. కానీ ఈయన ఎవరి పక్షంలో? ఎలీషా దేవుడి పక్షం కదండి. ఎప్పుడైనా కానీ సహోదరుల ఐక్యత అనేది ఈ విధంగా ఉన్నది. ఇశ్రాయేల్ పక్షాన లేకపోతే ఎవరు లేనప్పటికీ ఎలీషా పక్షాన దేవుడు ఉంటుండు. వీరు ఎవరైతే కుట్ర చేయాలని చూస్తున్నారో, ఎవరైతే దాడి చేయాలని చూస్తున్నారో, ఎవరైతే దేవుడి ప్రజల్ని దాడి చేసి వాళ్ళ మీద అనేక రీతిలుగా నష్టం కలిగించాలని చూస్తున్నారు, ఇవన్నీ దేవుడు ఎలీషాకి ముందుగానే బయలుపరుస్తూ ఉండు. బయలుపరచడం వల్ల దాన్ని ఆపటం వల్ల ఈయన ఎవరి పక్షాన అంటే దేవుడి పక్షాన ఉండు. దేవుడి పక్షాన ఉన్నప్పుడు కదండి దేవుడు ఖచ్చితంగా తన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు కదండి. ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తప్పించేవాడుగా ఉంటాడు, ఆపద నుంచి తప్పించేవాడుగా ఉంటాడు, మేలు చేసేవాడుగా ఉంటాడు. ఆయన ఎంత మాత్రం కీడు చేసే దేవుడు కాదు. అందుకనే ఆ సహోదరులు మనం ఆరాధనలో కూడా అంకులు చెబుతూ వచ్చింది కదండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తూ వచ్చింది? ఎందుకు ప్రార్థన చేసిందంటే వారు ఐక్యత కలిగి ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెరసాలలో ఉంచబడ్డ వ్యక్తి ఎవరు అంటే సంఘంలో ఒక వ్యక్తి కాదు, లేకపోతే వేరే వ్యక్తి కాదు, సంఘాన్ని నడిపించే నాయకుడు ఉంటూ వచ్చిండు, సంఘాన్ని పోషించే నాయకుడు ఉంటుండు. ఆ నాయకుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుంటే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది. నేటి దినాల్లో విశ్వాసులకి ఐక్యత అనేది చాలా అవసరం. అది కుటుంబంగా కూడా కావచ్చు కదండి, అది సంఘంగా కావాలా,
కుటుంబంగా కావాలా, వ్యక్తిగతంగా ప్రభుత్వం మనం ఐక్యత అనేది లేకపోతే శత్రువు మన పైన ఏం చేస్తాడంటే దాడి చేసేవాడు. శత్రువు యొక్క చేసే ఆలోచనలు వాడు ఏ విధంగా ప్లాన్లు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ దైవ సేవకుడికి ఏ విధంగా తెలుసు వచ్చినాయి అంటే ఆయన ఐక్యత కలిగి ఉండు. ఏం జరిగినప్పటికీ నేను దేవుడి పక్షాన్ని ఉంటా వచ్చిండు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తనని విమోచించిన ప్రజలు ఆ ప్రమాదంలో ఉంటూ వచ్చారు, తమ విమోచించబడే ప్రజలు శత్రు యొక్క అధికారంలో ఉంటూ వచ్చారు. ఈ అధికారం నుంచి విడిపించాలంటే కదా దైవ సేవకుడు ఐక్యత కలిగి ఉంటూ వచ్చిండు. తర్వాత ఇశ్రాయేలుతో కూడా ఐక్యత కలిగి ఉంటుండు కాబట్టి వాళ్ళకి ప్రతి విషయంలో ఒక వర్తమానం పంపిస్తూ వచ్చిండు, ఆ ప్రమాదం నుంచి వాళ్ళని తప్పిస్తూ వచ్చు కదండి. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో శత్రు యొక్క కార్యాలన్నీ సంఘం ద్వారా దేవుడు నీకు నాకు తెలియజేస్తా ఉంటాడు. మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే ఆ యేసుప్రభు వారు పేతురుని చెరసాల్లో విడిపిస్తూ వచ్చిండో మన జీవితంలో కూడా అసమటి గొప్ప కార్యాలను చేసేవాడు అనమాట. అంతేకాదు కానీ మనం చూసుకుంటే కయ్యోను ఏబేలు గురించి కూడా మనం చూసుకున్నప్పుడు కదండి, ముందుగా వ్యక్తి అంగీకరించబడ్డాడు. ఎవరు? కయ్యోను. ఆయన అర్పణ ఏబేలు తన అర్పణ ఏమైందండి అంగీకరించబడతాడు. కానీ కయ్యోను ఏం చేసిండంటే తమ్ముడితో ఏం చేసిండండి ఐక్యత లేనివాడుగా ఉంటుండు. కయ్యోను తమ్ముడితో ఐక్యత లేనివాడుగా ఉంటుండు, దేవుడితో ఐక్యత కోల్పోయిన వాడుగా ఉంటుండు, సమాధానం కోల్పోయిన వాడుగా ఉంటుండు, దేవుడిని గణపరచలేని వాడుగా ఉంటుండు, లేకపోతే తమ్ముడితో సహకరించలేని వాడుగా ఉంటుండు. ఆ సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే తను పూర్తిగా దేవుడికి వేరైపోయిన వాడుగా చూస్తాం కదండి. నష్టపోతూ మామూలు నష్టం కదా అది కదండి. ఈ లోక సంబంధమైన నష్టం అయితే ఈరోజు అయితే రేపు లేకపోతే ఇంకోసారి దేవుడు సమకూరుస్తాడు కదా. దేవుడితో నష్టపోతే లేకపోతే ఆత్మీయతో మనం నష్టపోతే, దేవుడిని సేవించే విషయంలో నష్టపోతే చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. అందుకని నేను కొత్తగా రక్షించబడ్డప్పుడు నేను విశ్వాసగా అంటే ఒక సంఘంలో అప్పుడు కొత్తగా మందిరానికి వెళ్తున్నాం. సంఘంలో చిన్న పరిచర్య, అప్పుడు సాప తీయటం, అదే బాత్రూమ్ క్లీన్ చేయడం, ఆ తర్వాత మైక్లు పెట్టడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాం. నేను చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ఐక్యత అంటే సహోదరుల మధ్య సమాధానం లేకపోతే ఐక్యత లేకపోవడం వల్ల సంఘాలు ఇదే జరుగుతుంది. అక్కడ కొన్ని కలహాలు అవన్నీ చెప్పకూడదండి, ఎవరి పేరు చెప్పకూడదు. కొన్ని అన్నిసార్లు ఉంటాయి, కొన్ని కలహాలని నాకు తెలుసు. ప్రతిసారి అదే జరుగుతుంటే నేనేం చేశానంటే వేరే వాళ్ళు వేరే బెదరు కొంతమంది సపరేట్ అయిపోయి ఒక ఇల్లు కిరాయి తీసుకుని అక్కడ గుంటూరు సీఎం నుంచి పిలిపించి అక్కడ కూడుకుంటున్నారు, బల్ల పెట్టుకొని అక్కడ కూడుకుంటున్నారు. ఇది బాగుంది కదా, నేను అటు వెళ్తానని చెప్పేసి నేనేం చేశానంటే ఒక సండే మా కుటుంబాన్ని అడిగి పంపించేసి నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి? ఏదైతే కొత్తగా ఆరంభించారో అక్కడ పోయా. ఇంకా పోయింది కాసి నా పని చూడండి ఏమో లేదండి, అసలు సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, అసలు ఏం లేదు. 2-3 రోజుల దాకా ఇంకా దేవుని పాదాలు పుట్టుకోవడం, ప్రభా నన్ను క్షమించు, నన్ను ఇట్లా అడుగుతుంది, నువ్వు ఎందుకు పోయావు, నేను తీసుకుపోతే నేను తీసిపోతాను, నువ్వు ఎందుకు పోయావు అని ఇట్నే నాతో మాట్లాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేసినప్పుడు వేయించినప్పుడు మళ్ళా సమాధానం ఐక్యత ఇచ్చింది, నెమ్మది ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మనం తొందరపడే విషయాలు కూడా ఏమవుతాయి అంటే కొన్నిసార్లు ఈ కరెక్ట్ అనుకుంటాం. వాటిలో వల్ల ఏమైందంటే దేవుడితో మనం ఐక్యత కోల్పోతాం, సమాధానం కోల్పోతాం. ఆ తర్వాత దేవుడు అనేక విషయాలు నాకు నేర్పించిండు. అక్కడ అనేక తర్వాత 1 by 1గా నాకు పరిచర్య ఇస్తూ వచ్చారు, పరిచర్య చేస్తూ వచ్చాను. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు అనమాట. అయితే ఆ యొక్క ఐక్యత అనేది లేకపోతే, ఆ సమాధానం ప్రభుత్వ సమాధానం లేకపోతే, ఐక్యత లేకపోతే
మన జీవితంలో కోల్పోతాం. ఏం కోల్పోతామండి? సమాధానం కోల్పోతాం. ఇప్పుడు కయ్యను ఏం కోల్పోతూ వచ్చిండు? సమాధానం కోల్పోతూ వచ్చిండు, ఆదరణ కోల్పోతూ వచ్చిండు, తమ్ముడిని కోల్పోతూ వచ్చిండు కదండి. దేవుడితో ఆ సంబంధ సహవాసాలు ఏమైపోతూ వచ్చిండు? కోల్పోతూ వచ్చిండు. కోల్పోవటం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? కయ్యనుకు నష్టం వచ్చింది. అందుకని ఇక్కడ మనం చూసుకున్నప్పుడు శిష్యులు ఏం చేస్తూ వచ్చారండి? యేసు ప్రభు చెప్పినట్టు చేస్తూ వచ్చారు. నీళ్ళు ముంచమన్నారు, పోసారు, అంచుల వాడికి నింపారు. ఎక్కడ నేను చేయను అలా. అదే మనం ఉంటే, ఆ ప్లేస్లో నేనుంటే ఏం కావాలండి కదా. మనకి ప్రేమ మీద ఉన్నప్పుడు కొద్దిగా కొన్నిసార్లు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఆర్డర్ పెట్టడం, మళ్ళీ తెప్పిస్తాం అయితే. లేకపోతే ఏమైంది? అక్కడ అదే జరిగింది. అంటే యేసుప్రభు వారు తన యొక్క కార్యం చేస్తూ వచ్చింది అనమాట. యేసుప్రభు వారు ఏం చేస్తుందండి? తన కార్యం చేస్తూ వచ్చు. అందుకని మనం సహోదరులంగా, లేకపోతే కుటుంబంగా, లేకపోతే ఐక్యత అనేది లేకపోతే మన కుటుంబంలో శత్రువు కార్యం చేస్తాడు. శత్రువు సోడించామనుకో వాడు ఏ విధంగా అయితే ఆట ఆడిస్తాడు అన్నమాట నిన్ను. అందుకని అదే కాదు కానీ మన పితరులైన ఆదాము జీవితంలో కూడా అదే జరిగింది. ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు, శాపగ్రస్తులు అవుతూ వచ్చారు కదండి. ఐక్యత కోల్పోతూ వచ్చారు. ఎవరితో ఐక్యత కోల్పోతూ వచ్చారు? దేవుడితో ఐక్యత కోల్పోతూ కదండి. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. కుటుంబాలుగా అదే నష్టపోతున్నారు, సంఘంగా అదే నష్టపోతున్నారు కదండి, వ్యక్తిగతంగా కూడా అదే నష్టపోతున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ నా జీవితంలో జరుగుతుంది ఏంటంటే, కొద్దిగా వాక్యం బోధిస్తే, లేకపోతే ప్రార్థన చేస్తే, సువార్తకు వస్తే శరీరం కొన్నిసార్లు ఇది ఏం కాదు. ఏమంటుందండి? ఈ కొద్దిగా కదా నువ్వు వేయడం చేయం కాదు. ఎందుకు అంటే నువ్వు బలంగా ఉన్నావు, నువ్వు దృఢంగా ఉన్నావు, నీకు మంచి విశ్వాసం ఉంది, లేకపోతే నువ్వు మంచి ఆత్మీయుడివి, లేకపోతే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే వాక్యం చదువుతావు. అంటే శరీర ఆకర్షణలు, లేకపోతే శత్రువు ఏ విధంగా ఆకర్షిస్తాడంటే మళ్ళా మనల్ని వాడి వైపు పూర్తిగా, అంటే పాత యొక్క ఆదాము స్వభావంలో తీసుకుపోతాడు. పాత ఆదాము స్వభావంలో తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా తీసుకోవాలి. మళ్ళా మనం ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, లేకపోతే దినమంతా కూడా నా తలంపుల ద్వారా, లేకపోతే నా ఆలోచన ద్వారాగా, నా ప్రవర్తన ద్వారాగా నేను తగ్గిపోతూ వచ్చాను, నేను తొలగిపోతూ వచ్చాను, లేకపోతే నీ వాక్యాన్ని ఆధారం చేసుకోలేదు, లేకపోతే నీకు నాకు మధ్య ఐక్యత నేను కోల్పోతూ వచ్చాను, లేకపోతే నా కుటుంబంతో నేను ఐక్యత కోల్పోతూ వచ్చాను, సంఘంతో నేను ఐక్యత కోల్పోతూ వచ్చాను అనేది ఆ విషయాల్లో నేను మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మళ్ళీ వాటి వైపు పోనీయకుండా చేస్తాడు అన్నమాట. మళ్ళీ వాటి వైపు చూడకుండా చేస్తాడు అన్నమాట. అలాగా మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వం మనం ఐక్యత కలిగి ఉండాలంటే వాక్యం విన్నప్పుడల్లా కదండి ఆ స్వభావం ఎక్కడైతే మన జీవితంలో ఉంటుందో దాన్ని ఏం చేయాలండి? క్రమక్రమంగా దాన్ని తొలగించుకుంటూ ఉండాలి. ఈ కొద్దిగా ఏం కాదు, నేను మందిరానికి వెళ్తున్నా కదా, నేను ఆరాధన చేస్తున్నా కదా, నేను నమ్మకంగా ఉన్నా కదా, కొంచెంసేపు ఫోన్ వాడితే ఏం కాదు, లేకపోతే ఫోన్లో ఇవన్నీ చూస్తే ఏం కాదు అనే ఆలోచనలో మానవ జీవితంలో మునిగిపోదు. వాటి వల్ల ఏమవుతుందంటే నేను ప్రభువుతో సమాధానం కలిగి ఉండలేకపోతున్నా, లేకపోతే ప్రభువుతో ఐక్యత కలిగి ఉండలేకపోతున్నా, లేకపోతే ప్రభువు నేను నమ్మకంగా సేవించలేకపోతున్నా, లేకపోతే ప్రభువుతో నేను యథార్థంగా సేవించలేకపోతున్నా కదండి. అటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండకూడదనే కదండి ఆ రోజు ఏ విధంగా అయితే పేతురు కోసం ప్రార్థన చేస్తూ వచ్చారో దేవుడు మనల్ని అయితే సత్యమైన సంఘంలో పెడతా వచ్చిండు కదండి, ప్రత్యక్ష సంఘంలో పెడతా వచ్చిండు. బయట ఈ విధమైన అనుభవాలు, ఎందుకంటే మేము బయటకు పరిచర్కి వెళ్తాం కదండి, మేము ఎప్పుడు ద్వారా పరిచర్కి వెళ్తూ ఉంటాం కదా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో ప్రార్థన తెలియదు, ఏమైనా ఆరాధన చేస్తారో తెలియదు కదండి. ఆ ఆరాధన చేయని వాళ్ళు కూడా లేకపోతే బల్లకాడికి వచ్చి ప్రార్థన చేస్తారు
పులిపీఠం ఎక్కని వాళ్ళు కూడా వాళ్ళు కనీసం ఏ అనుభవం ఉండదు, పాటలు పాడటానికి ఎక్కుతారు, బల్లకడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నాకు కొన్నిసార్లు బాధేసిద్ది, ఏం నేర్పించాలి ప్రభా? ఎందుకంటే స్థానికంగా లేకపోతే సేవకులు, అనుభవాల సేవకులు ఉన్నప్పుడు ఏం చేస్తారండి? నేర్పిస్తారు. ఆ ప్రత్యక్ష దేవుడు ఇస్తాడు కాబట్టి నేర్చుకుంటాం మనం. ఆ స్థానికంగానే సేవకులు సరిగ్గా లేకపోతే, ఆ అనుభవాలు నేర్పించకపోతే, బయట నుంచి మనం ఎవరిచ్చి ఎన్ని చెప్పినా మనకేం అర్థమైంది? నాకేం అర్థం కాదు. ఏమన్నా అర్థమైతే బయట పరిస్థితులు అట్టున్నాయి అన్నమాట. అక్కడ వాళ్ళకి ఏమో నేర్పారు, వాళ్ళంత అనుభవం ఉండదు, అంత ఆరాధన చేయరు. ఆరాధన చేయమంటే ప్రార్థన ఆరాధన కలిపి చేస్తూ ఉంటారు కదండి. ఆ ప్రార్థనలో యేసు ప్రభుని ఒక్కసారి కూడా ఆయన ఏ విధంగా చనిపోయిండో, లేకపోతే నా కోసం ఏ విధంగా చనిపోయిన సమాజీవుడు 3 దినాలు లేపడ్డో, ఆ అనుభవాలు ఉండవు. అవి ఎత్తిపెట్టి ప్రార్థన చేయరు అసలుకి. నేను చాలా సంఘాలు చూసాను. ఆ చూడటానికి సంఘాలు అయితే చాలా గంభీరంగా ఉంటాయి. 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆత్మలు తీసుకురండి ప్రభు అంటారు. అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు కదండి. ఆరాధన చేయమంటే ఏం చేస్తారు? ఏం చేయరు, అసలు ఏం చేయరండి. ఏదో 4 మాటలు చేస్తారు. వారం అంతా వాక్యం ఉన్నదంటే ఏమైందా అంటే, నేను కొన్నిసార్లు ఎల్బీ నగర్ అయినా అటైన్ పోయినప్పుడు నేను చెబుతూ ఉంటాను, చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఏంది మనం ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో అది చెబుతూ ఉంటాం. ఏమని? వారం అంతా వారి కొడుకులు మేమని ఆ ప్రకారం ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. మీరు కూడా ఈ వారం ఎవరు వచ్చి వాక్యం చెప్పినప్పుడు స్థానికంగాను సేవకులు చెప్పినప్పుడు ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలా, ఆరాధన చేయాలా, ప్రార్థన చేయాలా, దేవుణ్ణి సేవించాలా అని చెబుతూ ఉంటాను. కొన్నిసార్లు చెప్పి ఏమైందంటే నాకే ఇంకా సరే ప్రభు చూసుకుంటాడు అన్నట్టు. అందుకని సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదండి. మనోహరం అంటే కదా 5వ కీర్తనలో చెబుతుడు కదా. యేసు ప్రభు నోట చూడండి, నూట 147 మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయటం ఒప్పిదము. యెహోవాను స్తుతించడం మంచిది, మన దేవుడికి స్తోత్రగానం చేయటం మంచిది. అది ఏదంటండి? మనోహరం. ఎంత మనోహరం అండి కదండి. ప్రభువుని మనం సేవించటం, కుటుంబంగా ఐక్యత కలిగి ఉండటం, సమాధానంగా ఉంటుంది. ఎంత మనోహరం అది, చాలా మనోహరం. అందుకని ఈ ధన్యత, ఈ యొక్క దేవుడు నీకు నాకు ఇచ్చింది అనమాట కదండి. ఈ విధంగా ప్రతిదీ దేవుడు సేవకుల ద్వారా ప్రతిదీ దేవుడు మనకి ఏం చేస్తాడండి? నేర్పిస్తూ ఉన్నాడు కదండి. వాక్యం ద్వారా కాదు, ఆత్మీయ ఆహారం కాదు, ఈ లోకంలో కూడా మనం ఎట్టుండాలా, ఎవరితో ఎట్టుండాలా, ఏ విధంగా ఉండాలా అన్నీ ఏం చేస్తున్నారని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడో కుటుంబంతో ఐక్యత కలిగి ఉండేది నేర్చుకోవాలా, సమాధానం కలిగి ఉండేది నేర్చుకోవాలా, దేవుని ఘనపరిచేది నేర్చుకోవాలి. అందుకని కదా సిరియా రాజులు ఆ విషయంలో ఏం చేస్తారండి? కల్లోలు పడిపోతూ వచ్చారు, వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. ఆ తర్వాత ఆ సైన్యం అంతా మనకు తెలిసిందే కదా. ఏలియా కాడికి వెళ్తూ వచ్చినప్పుడు, ఎలీషా పోతూ వచ్చినప్పుడు, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుండొచ్చిందండి? ఇంకా గొప్ప కార్యాలు చేసింది. పనివాడి కళ్ళు తెరవని ప్రార్థన చేసినప్పుడు కదా ఎలీషా చుట్టూ ఏం ఉంది అండి? అగ్ని గుర్రాలు, రథాలు అన్నీ పడుతూ వచ్చింది. ఎందుకని ఇవన్నీ అంటే ఐక్యత కలిగి ఉన్నారు. ఎవరితో అండి? ప్రభుతో ఐక్యత కలిగి ఉన్నారు. మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలండి? ప్రభుతో ఐక్యత కలిగి ఉండాలా, సంఘంతో ఐక్యత కలిగి ఉండాలా, కుటుంబంలో భార్యాభర్తలు కుటుంబం అంతా ఏం చేయాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత కలిగి మనం ప్రభువుని సేవిస్తే, ప్రభుని వెంబడించినప్పుడు కదండి శత్రు కార్యాలన్నీ లయపరచబడతా ఉంటాయి కదండి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే కదా, అక్కడ గాడిద పిల్లని తెమ్మన్నప్పుడు చెప్పినప్పుడు శిష్యుని పంపించినప్పుడు ఏం చేశారు? ఇద్దరు ఐక్యత కలిగి ఉన్నారు. ఇద్దరు వెళ్ళారు, ఏం చేశారండి? దాన్ని ఎక్కి తీసుకొచ్చారు. డబ్బులు ఎందుకు కట్టారా? కట్టలే. ఎందుకు అట్లా? కట్టాలి కదా.
ప్రభు సమస్తాన్ని సిద్ధపడదు, అది ప్రభుకి కావాలి అంతే. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు ఇంకేం మాట్లాడాల తెలుసుకున్నాం. ప్రభు కార్యాలు అట్ట ఆయన పరిచయం చేసిన విధానం యేసు ప్రభు వారు ఎక్కువ ఆయన అనేక విషయాల్లో ఆయన చెప్తూ వచ్చిండు, అనేక విషయాలు బోధిస్తూ వచ్చిండు. సహోదరుల ఐక్యత కలిగి వేసిండు, కుటుంబంగా సేవించేసిండు. లేకపోతే ఆయన్ని మనం ఏ విధంగా వెంబడించాలనే విషయంలో అనేక విషయాలు భూమి మీద యేసు ప్రభు వారు పరిచయం చేసినప్పుడు అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. సువార్తల్లో కావచ్చు, లేకపోతే ఆయన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అందుకని మనం బలకాడికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రతి మనుషుడును తాను ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలా? ఐక్యత లేకపోతే పరీక్షించుకోవాలి. ప్రభుత్వ సమాధానం లేకపోతే ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. దేవుడు కార్యాలు చూడాలంటే ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. దేవుడు కార్యాలు, యేసుప్రభు కార్యాలు చూసిండా లేదు? అక్కడ ఏం చేసిండు? మధురంగా నీళ్ళని ఏం చేసిండు? మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. అంతా గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేసేవాడుగా ఉంటుండు, చేస్తాడు వాడు. సంఘంగా చేస్తుండు, వ్యక్తిగతంగా చేస్తుండు, కుటుంబంగా చేస్తుండు. అది ఆ సమాధానం, ఐక్యత అనేది మనం కోల్పోకుండా దీనిలో మనం పరీక్షించుకుంటూ వాక్యం ద్వారా సరిచేయబడుతూ కదా, కుటుంబంగాను వ్యక్తిగతంగాను మనం ప్రభువుని సేవించినప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతుంటాయి. ఆ విధంగా మనం సిద్ధపడతాం, వల్ల పాల్గొంటాం. దేవుడి మాటలను మన కొరకు దీవించి ఆశ్రయించాం.